దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ల చరిత్ర అసామాన్యం. కానీ అనాదిగా కేంద్ర పాలకులు తెలుగు ప్రజల్ని తృణీకరిస్తూనే వచ్చారు. నమ్మించి తమ అవసరం తీరే వరకు నాటకమాడి చివరికి మోసం చేసిన బీజేపీ కుట్రల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకు కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ప్రజా ప్రయోజనం తప్ప వ్యక్తిగత ప్రయోజనం ఉండదని మరోసారి నిరూపించారు. ప్రధాని మోదీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మిస్తే చంద్రబాబు నాయుడు దేశంలో రాజకీయ పార్టీలన్నింటి యూనిటీ నిరూపిస్తున్నారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలే బాబు వెంట నడిచేందుకు సిద్ధమయ్యాయంటే అది ఆయన రాజకీయ సామర్థ్యానికి నిదర్శనం. నిన్న మొన్నటి వరకు చంద్రబాబును తృణప్రాయంగా చూసిన కమలనాథులు ఇప్పుడేం జరుగుతోందో, ఈ కూటమి తమకెలా ముప్పు తెస్తుందో అని లెక్కలేసుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని గడిచిన 4 ఏళ్లలో చాలా మంది నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేవీ సక్సెస్ కాలేదు. జనతా పరివార్ కూడా ఇలాంటిదే. కానీ ఇప్పుడు యాంటీ మోదీ, యాంటీ బీజేపీ స్లోగన్తో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో రాజకీయ సంచలనమే మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ సహా అన్ని ప్రముఖ ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను ఏకం చేస్తూ సాగుతున్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా మోదీ అప్రజాస్వామిక విధానాలతో పాటు ఈడీ, సిబిఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర సంస్థల్ని, సుప్రీంకోర్టు, గవర్నర్లు వంటి రాజ్యాంగ వ్యవస్థల్ని ఎంతలా భ్రష్టు పట్టించారో ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించేందుకు నడుం బిగించిన ఆంధ్రుడు చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఢిల్లీని ఎదిరించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఆపై కేంద్ర పాలకుల నిరంకుశత్వాన్ని కూలదోసి తెలుగోడి సత్తాను ఢిల్లీ పీఠానికి వినిపించిన నందమూరి తారక రామారావుల తర్వాత ఆ స్థాయిలో యుద్ధం చేస్తున్న రాజకీయ సైనికుడు చంద్రబాబు నాయుడు. అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఒక వర్గం, చంద్రబాబు నాయుడు కూర్పు చేస్తున్న రాజకీయ కూటమి మరో వర్గంగా బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే విపక్షాలన్నీ ఒక్కటే బరిలోకి దిగితే ఏం జరుగుతుందో గోరఖ్పూర్, ఫుల్పురా వంటి నియోజకవర్గాల్లో బీజేపీకి అర్థమైంది. ఈ కూటమితో కూడా అదే జరిగితే 2019 తర్వాత తమకు కేంద్ర పీఠం దక్కదన్న భయంతో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ పెట్టిన కేసును తిరగదోడి బాబును అడ్డుకోవాలని ప్లాన్ వేశారు. ఈ విషయాలపై ఢిల్లీ వెళ్లాక కేసీఆర్తోనూ కమలనాథులు మంతనాలు జరిపారు. కానీ ఆ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని, ఇప్పుడు కానీ ఆ కేసును తిరగతోడితే అది చంద్రబాబుకే ప్లస్ అవుతుందన్న భయంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. సో ఎన్నికల వరకు ఈ ఇబ్బంది కూడా లేదు. ఇక గతంలో యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాల్ని ఒంటి చేత్తో నడిపించిన చంద్రబాబు నాయుడి నాయకత్వ పటిమకు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్లు కూడా ముగ్ధులైపోతున్నారు. దశాబ్దాల రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ నే తమ దారికి తెచ్చుకున్నారు అంటే మోదీ లాంటి మొండి ఘటాన్ని ఢీకొట్టడానికి చంద్రబాబే కరెక్ట్ అని ప్రాంతీయ పార్టీలు సహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఆలోచనలు చేస్తున్నాయి. అంతేకాదు ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా భవిష్యత్తులో ఈ కూటమిలో భాగస్వాములయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జేడీయూ కమలనాథుల మీద విమర్శలు చేస్తోంది. శివసేన చాలా కాలంగా అంటి ముట్టనట్లుగానే అడుగులేస్తోంది. వీళ్లు కూడా భవిష్యత్తులో ఈ కూటమితో కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోపక్క యూపీలో కీలక పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు కూడా కూటమిలో భాగస్వాములయ్యేలా చంద్రబాబు పావులు కదిపారు. ఇక్కడ ఈ 2 పార్టీలు ఒక్కటే బరిలోకి దిగితే బీజేపీకి ఎదురుగాలి తప్పదు. 2014లో బీజేపీ గెలిచిన 282 సీట్లలో 25% సీట్లు ఒక్క యూపీలో గెలిచినవే. అదే యూపీలో బీజేపీని కట్టడి చేస్తే మోదీని సులువుగా అడ్డుకోవచ్చు అన్నది చంద్రబాబు వ్యూహం. దీనికి తోడు ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలు, పతనమవుతున్న రూపాయి విలువ, సిబిఐ, ఆర్బీఐ వివాదాలు ప్రజల్లో కేంద్రంపై వ్యతిరేకతను పెంచేస్తున్నాయి. ఈ టైంలో కూటమి బలపడితే 2019లో మోదీకి ఎదురుగాలి తప్పదు. 4 ఏళ్లుగా ఏపీ కోసం కేంద్రం చుట్టూ తిరిగి వారి మోసాన్ని కనిపెట్టిన తెలుగు బిడ్డ ఇప్పుడు మరోసారి దేశ రాజకీయాల్లో తన సత్తా ఏంటో చాటబోతున్నాడన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.